సబ్ 4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో మనకి డీజిల్ కార్స్ అన్నవి చాలా తక్కువే ఉన్నాయి. అయితే ప్రస్తుతం వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ డీజిల్ 4 మీటర్ ఎస్యూవీ అని ఉందంటే అది హ్యుండై వెన్యూ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హ్యుండై యొక్క సర్వీస్ కాస్ట్ కానివ్వండి, మెయింటెనెన్స్, రిలయబిలిటీ అండ్ మెయిన్ ఏంటంటే డీజిల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది చాలా ఫ్యూయల్ ఎఫిషియంట్. సో ఈ వీడియోలో మీ అందరి కోసం వెన్యూ డీజిల్ ఎస్ఎక్స్ వేరియంట్ని అయితే రివ్యూ చేయబోతున్నాను. ఒక విధంగా చూసుకుంటే ఇది టాప్ మోడల్ కిందే వస్తుంది. మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. అండ్ కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మీ హ్యుండై రామటాకిస్ బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ వెహికల్. ఫర్దర్ ఎంక్వైరీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎంక్వైరీస్ కోసం కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఆల్రైట్, ఈ వెన్యూ డీజిల్ ఏదైతే ఉందో ఇది మనకి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో ఆటోమేటిక్ అయితే లేదు. అండ్ వేరియంట్స్ కూడా చూసుకున్నా మనకి 3 వేరియంట్స్లోనే ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి S+, SX అండ్ SX ఆప్షన్. అయితే ప్రస్తుతం మన ముందున్న ఈ వెన్యూ వచ్చేసి SX వేరియంట్ అనమాట. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఈ SX డీజిల్ ఏదైతే ఉందో ఇది మనకి 12,46,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 15,80,000 రూపీస్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ వెన్యూలో ఉన్న డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి 4 సిలిండర్ 1.5 లీటర్ CRDI యూనిట్ ఇది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 116 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఓన్లీ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయబడుతుంది. ఒకవేళ మీరు పెట్రోల్ కావాలనుకుంటే మనకి 1.2 లీటర్ MPI పెట్రోల్ యూనిట్ ఉంది. అదేవిధంగా 1 లీటర్ టర్బో GDI పెట్రోల్ యూనిట్ కూడా ఉంది. వాటి యొక్క స్పెసిఫికేషన్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను, చూడండి. ఆల్రైట్, ఇప్పుడు మనం ఈ SX వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో అవి చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ డార్క్ క్రోమ్ ఫినిష్ గ్రిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది, రేడియేటర్ గ్రిల్. అండ్ దాంతోపాటు కింద చూసుకున్నా మనకి ఫంక్షనాలిటీ ఉంది, లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ. అండ్ అదేవిధంగా కింద లోవర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. నా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి మనకి LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీని సరౌండ్ చూసుకుంటే మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ సిగ్నేచర్ లుక్ అనమాట వెన్యూది. అండ్ అదేవిధంగా పైన చూసుకుంటే మనకి ఇక్కడ హాలోజన్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా కింద లోవర్ బంపర్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. సో ఓవరాల్ చూడటానికి చాలా బాగుంటుంది వెన్యూ. ఫ్రంట్ నుంచి చాలా క్లీన్ డిజైన్ అయితే ఉంటుంది దీనికి. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే ఇవి వచ్చేసి మనకి 215/60 సెక్షన్ 16 ఇంచ్ టైర్స్ ఇవి. అండ్ అదేవిధంగా ఎలాయ్స్ కూడా చూసుకోవచ్చు, మనకి 16 ఇంచ్ డైమండ్ కట్ ఎలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది, 2 టోన్ అవి. అండ్ ఎలాయ్ డిజైన్ అయితే చూడటానికి బాగుంది. ఇవి చూసుకోవచ్చు, మనకి వీల్ ఆర్చెస్, సర్క్యులర్ వీల్ ఆర్చెస్ వస్తాయి. అండ్ డోర్ కింద కూడా చూసుకున్నాం మనకి లాట్ ఆఫ్ క్లాడింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చూడటానికి SUV లుక్ అయితే ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 195 mm లేదా 19.5 cm అయితే ఉంటుంది. సో సబ్ కాంపాక్ట్ SUVకి అది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి బాడీ కలర్ ORVMs, ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి LED టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన రూఫ్ మీద చూసుకోవచ్చు, మనకి సింగిల్ పెన్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా రూఫ్ రైల్స్ కూడా చూసుకున్నాం, మనకి సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్. అండ్ వెనకాల చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే వెన్యూ చాలా బాగుంటుంది, ప్రపోర్షనేట్గా ఉంటుంది డిజైన్ అదేను. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల చూసుకుంటే ఇక్కడ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే చూసుకోవచ్చు, ఇక్కడ టైల్ ల్యాంప్స్ వచ్చేసి మనకి కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కనెక్టెడ్ డిజైన్తో మనకి ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో వెన్యూ వాజ్ ద ఫస్ట్ కార్ అనమాట ఈ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ ఏవైతే ఫీచర్ చేయడం జరిగిందో. దాని తర్వాత మనకి నెక్సాన్ కానివ్వండి, అదేవిధంగా కొత్త క్రెటా కూడా మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్. అండ్ కింద లోవర్ బంపర్లో చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్, అదేవిధంగా రివర్స్ పార్కింగ్ లైట్స్ ఉన్నాయి. అండ్ బంపర్ అంతా చూసుకుంటే మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. అండ్ కింద చూసుకుంటే మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్ అయితే స్కిడ్ ప్లేట్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఉంటుంది. టైల్ గేట్ మీద చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ కలర్ ఫినిష్లో టైల్ ల్యాంప్ అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి రియర్ విండ్షీల్డ్ మీద డిఫాగర్, వైపర్. అండ్ పైన ఆల్రెడీ చెప్పినట్టు మనకి షార్క్ ఫిన్ యాంటీనా. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ సబ్ కాంపాక్ట్ వెన్యూ ఏదైతే ఉందో దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 350 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బూట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పాసెంజర్ హెల్ప్ ఉంటుంది, ఇక్కడేమో లైట్ ఉంటుంది, ట్రంక్ లైట్. అండ్ వెనకాల సీట్స్ ఏవైతే ఉన్నాయో రియర్ సీట్స్, ఇవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. ఇన్ కేస్ మీరు లాంగ్ ఐటమ్స్ కనుక క్యారీ చేయాలనుకుంటే
ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి స్పేస్ స్పేర్ వీల్ అయితే ఉంది. సో సింపుల్ యెట్ ప్రాక్టికల్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. నా డోర్ ఓపెనింగ్ కూడా బాగానే వైడ్గా ఉంది, ఇన్ఫాక్ట్ సాలిడ్గా ఉంది డోర్ క్వాలిటీ అదేను. నా ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, ఆర్వీఎం కంట్రోల్స్, లాక్ అండ్ అన్లాక్ అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ లాంటి ఫంక్షన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా కింద చూసుకోవచ్చు డోర్ బెన్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పీకర్, పైన చూసుకుంటే మనకి ట్విటర్ అయితే ఉంది. నా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు రిక్లైనబుల్. అండ్ కింద చూసుకోవచ్చు పెడల్ ఏరియా అదేను. పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ESC ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ అదేవిధంగా పుష్ స్టార్ట్ ఇంజిన్ బటన్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. బై ద వే సీట్ అపోజిట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ హై అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఇంటీరియర్స్ చూసుకోవచ్చు మనకి వెన్యూ యొక్క ఇంటీరియర్స్, డాష్ బోర్డ్ ఎలిమెంట్స్ అవి చూసుకోవచ్చు మనకి హార్డ్ ప్లాస్టిక్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ కాబట్టి మనకి ఇక్కడ నార్మల్ గ్రే కలర్, డార్క్ గ్రే కలర్ ఫినిష్ అండ్ అదేవిధంగా కింద నార్మల్ లైట్ గ్రే కలర్ టోన్ అయితే వస్తుంది. నౌ ఈ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో ఇది డీ కట్ స్టీరింగ్ వీల్, ఇది ఫ్లాట్ బాటమ్తో వస్తుంది. అండ్ దీనిపైన చూసుకుంటే మనకి లెదర్ ర్యాపింగ్తో వస్తుంది టాప్ మోడల్ కాబట్టి. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు, విచ్ ఇస్ ఆబ్వియస్ ఎందుకంటే ఇది 4 మీటర్ SUV కాబట్టి. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచెస్ అండ్ అదేవిధంగా క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్. ఆల్రైట్, ఇప్పుడు మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకి 10 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్. సో అవి వచ్చేసి ఫిక్స్డ్ డైల్స్, అవి డిజిటల్ డైల్స్ అవి. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి MID అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు, డ్రైవ్ ఇన్ఫో కానివ్వండి, అదేవిధంగా ఫ్యూల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఆటో స్టాప్ ఏదైతే ఉంటుందో ఆటో ఆన్ ఆఫ్ దాని యొక్క టైం అది తెలుసుకోవచ్చు అండ్ మిగతా కార్ ఫంక్షన్స్ అన్ని యాక్సెస్ చేయొచ్చు. కార్నర్స్లో లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఫ్యూల్ గేజ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి టెంపరేచర్ గేజ్ అయితే ఉంది అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ దీంట్లోనే ఉన్నాయి. సో బ్రైట్గానే ఉంది డిస్ప్లే. ఇప్పుడు అలా సెంటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు 8 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా కనెక్టివిటీ ఏవైతే ఉన్నాయో USB కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. రేడియో కూడా ఉంది మనకి. అండ్ ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా ఉంటుంది, డీసెంట్ రెజల్యూషన్ అండ్ స్క్రీన్ యొక్క రెస్పాన్స్ అది చూసుకోవచ్చు, రెస్పాన్సివ్గానే ఉంటుంది అండ్ ఈజీ టు యూజ్. ఇది చాలా ఇంట్యూటివ్. ఇది ఆప్షన్స్ అన్ని మనకి రైట్ అవే డిస్ప్లే చేస్తారు. అండ్ దీని చుట్టూ సరౌండ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ సెంట్రల్ AC వెంట్స్ ఉన్నాయి అండ్ దీని చుట్టూ మనకి ఇక్కడ సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మిగతా మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి నాబ్స్ ఉన్నాయి, వాల్యూమ్ నాబ్స్. ఇక్కడేమో మనకి హజార్డ్ ల్యాంప్ స్విచ్ అండ్ దాని ఫాలో అవుతుంది ఇక్కడ మనకి రోటరీ స్టైల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ సెంటర్ డిస్ప్లేలో మనకి ఏంటంటే టెంపరేచర్ అది చూపిస్తుంది. సో దిస్ ఈస్ యువర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. సో టాప్ మోడల్ కాబట్టి ఆబ్వియస్గా మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ నాబ్తో మీరు ఏంటంటే బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ నాబ్తో మనం టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ఫాలో అవుతూ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడేమో మనకి 12 volts పాస్ సాకెట్, ఇదేమో మనకి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ మోడల్ కాబట్టి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి ఈ వెన్యూ వచ్చేసి ఓన్లీ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు గేర్ నాబ్ అంతా మనకి లెదర్ ర్యాప్డ్ వస్తుంది. అండ్ దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది, కీస్ కానీ కాయిన్స్ కానీ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమో మనకి 2 cup holders ఉన్నాయి. అండ్ దాని ఫాలో అయితే ఇక్కడ లెదర్ ర్యాప్తో సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఉంది. అండ్ లోపల చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. స్టోరేజ్ స్పేసెస్ అన్నాను కాబట్టి ఇక్కడ మనకి గ్లో బాక్స్లో కూడా చూసుకున్నా మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ వస్తుంది విత్ కూలింగ్ ఫంక్షన్. అండ్ పైన చూసుకోవచ్చు మనకి ఓపెన్ స్టోరేజ్ ఏరియా ఉంది. ఇంకెలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ మాన్యువల్ డిమ్మింగ్ IRBM, దాంతోపాటు రీడింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మనకి హాలోజన్ యూనిట్స్ వస్తాయి. అండ్ ప్యాసింజర్ సైడ్ మనకి పెద్ద మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సన్వైజర్లో. డ్రైవర్ సైడ్ అయితే మనకి ఆబ్వియస్లీ రావట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పీకర్ ఉంది అండ్ దాంతోపాటు ఈ టాప్ మోడల్లో మనకి సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వాయిస్ ఎనేబుల్డ్ అనమాట. సో ఫ్రంట్ క్యాబిన్ యొక్క ఇంటీరియర్స్ అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఆల్రైట్, రియర్ డోర్స్ అయితే చూద్దాం. ఇప్పుడు డోర్ ఓపెనింగ్ బాగానే వైడ్గా ఉంది. అండ్ ఇక్కడ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, డోర్ ఓపెనర్స్ ఏవైతే ఉన్నాయో సిల్వర్ కలర్ ఫినిష్ వస్తున్నాయి. డోర్ పాకెట్స్ చూడొచ్చు, 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పీకర్. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టుగా మనకి డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్ 3 seats కి హైడ్రజబుల్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సెంటర్లో ఆర్మ్రెస్ట్ అయితే రాదు. సో దట్స్ అ థింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో స్పేస్ విషయానికి వస్తే
ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే సెట్ చేసుకుంటాను. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను. అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ బ్యాక్ రిక్లైన్ యాంగిల్ ఏదైతే ఉందో ఎక్కువ పెట్టుకుంటాను. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ అదిను. అదేవిధంగా ఫుట్ రూమ్ అండ్ లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు. పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సబ్ 4 meter SUV కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ స్టిల్ ఇట్స్ కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ హెడ్ రూమ్ విషయానికి వస్తే నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. సో నాకు తెలిసి ఒక 6 feet person కూడా కూర్చోవచ్చు. ఇంకా సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ AC vents ఉన్నాయి. అండ్ దాంతోపాటు USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్. అండ్ సైడ్స్ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు సెంటర్లో కనుక కూర్చుంటే సో పర్వాలేదు, ఇక్కడ మేనేజబుల్ అనే చెప్పుకోవచ్చు. అండ్ హెడ్ రూమ్ కూడా ఆల్మోస్ట్ ఇంత ఉంది హెడ్ రూమ్. సో ఇక్కడ కూడా కంఫర్టబుల్గానే ఉంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే ఈ వెన్యూలో మనకి 6 air bags, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ టాప్ మోడల్ SX ఆప్షన్లో మనకి Level 1 ADAS సిస్టమ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.